హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. గైస్, మనకు ఏపీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ నెంబర్ 6/2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఏవైతే పోస్టెస్ ఉన్నాయో అండ్ 691 సంబంధించినటువంటి పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఏపీపీఎస్సీ. ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఎస్సీ బైఫర్కేషన్కి సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది కాబట్టి దానికి సంబంధించినటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ కమ్యూనిటీ కేటగిరీ వారిగా దానికి సంబంధించి ఇక్కడ గ్రూప్స్ని అయితే ఇంక్లూడ్ చేస్తున్నట్టు అంటే ఎస్సీ బైఫర్కేషన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు కూడా ఏపీపీఎస్సీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ కమ్యూనిటీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి వేకెన్సీ వివరాలు కూడా అందించడం జరిగింది. అండ్ ఏ గ్రూప్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇక్కడ క్లియర్గా మనకు చూసుకోవచ్చండి. అండ్ దానికి సంబంధించి చూసుకున్నట్లయితే it is hereby informed that the commission has issued the notification for direct recruitment to the posts of forest beat officer and assistant beat officer in AP forest subordinate services for the total 691 vacancies including carry forward vacancies ఇందులోనే కలుస్తాయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే including meritorious sports persons like MSP vacancies will be vacancies by the notification number 6/2025 dated on 14/7/2025 wherein it is notified the number of meritorious sports MSP vacancies and SC group wise vacancies will be informed to the addendum అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ఏవైతే ఎంఎస్పీ సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో దానికి సంబంధించి ఈ ఎంఎస్పీ వేకెన్సీస్ కూడా గ్రూప్ వైజ్ వారిగా అంటే ఎస్సీ గ్రూప్ వైజ్గా వేకెన్సీస్ అనేది లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. అక్కడికల్లి ద డీటెయిల్స్ ఆఫ్ ఎస్సీ గ్రూప్ వైజ్ వేకెన్సీస్ ఆర్ ఫాలోస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ముందుగా క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి వేకెన్సీస్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ సీరియల్ నెంబర్ యాజ్ పర్ ది నోటిఫికేషన్ సంబంధించి మార్కాపూర్ డివిజన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్టర్స్ వచ్చేసి ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఇలాంటి పోస్ట్ లేదండి. అండ్ ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అండ్ ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి ఇలాంటి పోస్ట్ లేదు. అండ్ ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించి. అండ్ లోకల్ వచ్చేసి ఇలాంటి పోస్ట్ లేదు. గ్రూప్ 1 సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి ఇలాంటి పోస్ట్ లేదు. గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. అండ్ నెల్లూరు ప్లేన్ ఏరియాకి సంబంధించి చూసుకున్నట్లయితే లోకల్లో ఎలాంటి పోస్ట్ అయితే లేదు. అండ్ ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్ ఉందండి. అండ్ అనంతపురం ప్లేన్ ఏరియాకి సంబంధించి చూసుకున్నట్లయితే లోకల్లో ఎలాంటి పోస్ట్ లేదు. ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అండ్ గ్రూప్ 3కి సంబంధించి ఇలాంటి పోస్టెస్ అయితే లేదు. అండ్ చిత్తూరు ఈస్ట్ ప్లేన్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే లోకల్లో ఇలాంటి గ్రూప్ 1 సంబంధించి ఇలాంటి వేకెన్సీ లేదు. అండ్ గ్రూప్ 3కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అండ్ చిత్తూరు ఈస్ట్ ప్లేన్ ఏరియాకి సంబంధించి లోకల్లో ఎలాంటి పోస్ట్ అయితే లేదండి. అండ్ గ్రూప్ 1 సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి కూడా లేదు. అండ్ గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అండ్ రాజంపేటకు సంబంధించి ప్లేన్కి సంబంధించి లోకల్లో ఇలాంటి గ్రూప్ 1 సంబంధించి ఇలాంటి పోస్ట్ లేదు. అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అండ్ గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అండ్ ఆత్మకూర్ సంబంధించి ప్లేన్ ఏరియాలో లోకల్ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో గ్రూప్ 2కి సంబంధించి 4 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి టోటల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి. ఇది వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి వేకెన్సీస్. అండ్ ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 6 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అది కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఫ్రెష్ వేకెన్సీ వివరాలకు వచ్చినట్లయితే కాకినాడ ప్లేన్ ఏరియాకి సంబంధించి లోకల్లో ఎలాంటి పోస్ట్ అయితే లేదు. గ్రూప్ 3కి సంబంధించి ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అండ్ ఓపెన్లో ఏలూరు ప్లేన్ ఏరియాకి సంబంధించి ఓపెన్లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అది కూడా గ్రూప్ 3కి సంబంధించి. అండ్ లోకల్లో ఒక పోస్ట్ ఉంది గ్రూప్ 2కి సంబంధించి. గ్రూప్ 3కి సంబంధించి ఎలాంటి పోస్టెస్ అయితే లేవు. అండ్ ఇక్కడ గుంటూరు ప్లేన్ ఏరియాకి సంబంధించి లోకల్లో ఎలాంటి పోస్ట్ లేదు. అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఎలాంటి పోస్ట్ లేదు. అండ్ గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అండ్ గిద్దలూరు ప్లేన్ ఏరియాకి సంబంధించి, ప్లేన్ అంటే వచ్చేసి ఇక్కడ చాలామంది డౌట్ పడుతున్నారండి. నాన్ ఏజెన్సీకి సంబంధించి ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి, నాన్ ఏజెన్సీ ఏరియాస్ కూడా ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ ప్లేన్ ఏరియాకి సంబంధించి అంటే అక్కడ ఏజెన్సీ ఏరియా కాదని అర్థం. అది కూడా చెక్ చేసుకోవాలి క్లియర్గా. అండ్ మార్కాపూర్ డివిజన్కి సంబంధించి ఎస్సీకి గ్రూప్ 1 సంబంధించి ఇలాంటి పోస్ట్ లేదు. గ్రూప్ 2కి సంబంధించి లేదు. గ్రూప్ 3 మాత్రం ఒక పోస్ట్ ఉంది.
ఇక్కడ నెల్లూరు ప్లేన్ ఏరియాకి సంబంధించి ఇక్కడ వివిధ డిస్ట్రిక్ట్స్ వారిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ వారికి సంబంధించి చూసుకున్నట్లయితే గ్రూప్ 1 సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అండ్ గ్రూప్ 2కి ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 2 అండ్ ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 10 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇవి క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి వేకెన్సీస్ అండి. ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి లోకల్లో గ్రూప్ 2కి సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. గిద్దలూరు లోకల్కి సంబంధించి ఎస్సీ గ్రూప్ 1 సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అండ్ చిత్తూరు ఈస్ట్ లోకల్కి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అండ్ నంద్యాలకు సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇందులో ఎస్సీ గ్రూప్ 1 సంబంధించి ఒక పోస్ట్ అండ్ గ్రూప్ 2కి సంబంధించి 2 పోస్టులు అండ్ గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫ్రెష్ వేకెన్సీ వివరాలకు వచ్చినట్లయితే శ్రీకాకుళం ప్లేన్ ఏరియాకి సంబంధించి ఓపెన్లో గ్రూప్ 1 సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అండ్ విజయనగరం ప్లేన్కి సంబంధించి ఓపెన్లో గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అండ్ లోకల్కి సంబంధించి ఇలాంటి ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి పోస్ట్ అయితే ఒకటి ఉంది. అండ్ ఇక్కడ విశాఖపట్నం ప్లేన్ ఏరియాకి సంబంధించి లోకల్లో గ్రూప్ 2కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అండ్ ఏలూరు ప్లేన్ ఏరియాకి సంబంధించి లోకల్లో గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అండ్ కృష్ణాకి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అండ్ గుంటూరుకు సంబంధించి గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది. అండ్ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది. అండ్ గిద్దలూరుకు సంబంధించి ఓపెన్లో గ్రూప్ 2కి సంబంధించి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. అండ్ లోకల్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది గ్రూప్ 2కి సంబంధించి. అండ్ గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. అండ్ వివిధ డిస్ట్రిక్ట్స్ వారికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ గ్రూప్ 1 సంబంధించి 4 పోస్టులు, గ్రూప్ 2కి సంబంధించి 19, గ్రూప్ 3కి సంబంధించి 16 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫ్రెష్ వేకెన్సీకి సంబంధించినటువంటి వివరాలు. ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద టోటల్ 30 వేకెన్సీస్ ఏవైతే 30 వేకెన్సీస్ ఉన్నాయో లైక్ మనకు ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి సంబంధించి ఎఫ్బిఓ వచ్చేసి 17 అండ్ 13 వచ్చేసి ఏబిఓ పోస్టర్స్ అండి ఆర్ రిజర్వ్డ్ ఆరిజెంటల్లీ ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. ఎవరైతే ఈ ఎంఎస్పి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ రిజర్వ్డ్ ఆరిజెంటల్లీ ఫర్ మెరిటోరియస్ పర్సన్స్ అండి. మనకి ఇక్కడ వచ్చేసి రిజర్వేషన్ పరంగా చూసుకున్నట్లయితే హారిజెంటల్ రిజర్వేషన్ అనేది ఇక్కడ ఎంఎస్పి క్యాండిడేట్స్కి ఉంటుంది. విచ్ విల్ బీ నోటిఫైడ్ బై ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ SAP షార్ట్లీ ఫర్ ద జీవో ఎంఎస్ నెంబర్ 4 అండ్ యూత్ అడ్వర్టైజ్మెంట్ అండ్ టూరిజం కల్చర్ అండ్ జీవో ఎంఎస్ నెంబర్ 4 ప్రకారం అలాగే జీవో ఎంఎస్ నెంబర్ 47 ప్రకారమే ఈ వేకెన్సీకి సంబంధించినటువంటి ఇష్యూ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఎంఎస్పికి సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మెరిటోరియస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీ బైఫర్కేషన్ ఇంప్లిమెంటేషన్ అలాంగ్ విత్ వీటికి సంబంధించినటువంటి హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు ఫర్దర్గా ఇలాంటి మంచి అప్డేట్స్ కొరకు అయితే మన ఛానల్ని ఫాలో కొట్టండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకెవరైనా జాయిన్ కాకుండా మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి. అందులో మీకు ఏపీకి సంబంధించినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది అక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. లైక్ మనకు ఇక్కడ వీటికి సంబంధించినటువంటి మెడికల్ కానీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మెడికల్ అండ్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి మెడికల్కి సంబంధించి కానీ గ్రౌండ్ రిపోర్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్ అప్డేట్స్ అనేది అందులో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అండ్ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ నార్మల్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్స్ కూడా రావడం జరిగిందండి. మీరు ఇంకేమైనా మిస్టేక్ చేసి ఉంటే అప్లికేషన్ దానికి సంబంధించి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ గివెన్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగిందండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఏపీఎస్సీ అఫీషియల్ సైట్కి వెళ్ళి కూడా మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఏపీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.